వచ్చాము. యూట్యూబర్ మా కిషోర్ అన్న కొంచెం సపోర్ట్ చేయండి బ్రో. Hey family, welcome back to Kishore Village Vlogs. గైస్, మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కల్చర్ల ఉర్సుగుట్ట గురించి. ఆ వీడియో ఎవరైనా చూడగానే ఉంటే ఐకార్డ్ లో చూసేయండి. ఈ రోజు అయితే చాలా దినాలుగా మేమైతే వెయిట్ చేస్తున్న ఊరుసు అయితే ఈ రోజు అయితే జరగబోతుంది. సుమారు ఈ ఊరుసుని నేను చూసి సుమారు ఈ టయానికి ఒక 5 or 6 years అయితే అవుతున్నది. చాలా రోజుల తర్వాత అయితే మా ఊర్లో అయితే ఊరుసు అయితే జరగబోతున్నది. ఎలాగో మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను కల్చర్లో ఊరుసు అయితే జరిగితే మీకైతే ఖచ్చితంగా అయితే చూపిస్తానని. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మన వాళ్ళకి షేర్ అయితే చేయండి. గైస్, ఊర్స్ అయితే ఎంట్రీకి అయితే వెళ్దాము. ఇప్పుడైతే చూపిస్తాను ఎలా ఉందంటే ఊర్సు గుట్ట అయితే మొలక్క పహాడ్ చూడనీకి మెరిసిపోతుంది. మొత్తం లైట్లతో కింద నుంచి పై వరకు వేసారనమాట. జిగ్ అని అయితే మెరుస్తున్నది. మనకి ఇక్కడ కవాలి కూడా ఇక్కడైతే జరుగుతున్నది. కవాలి కూడా మీకైతే చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మనం అయితే ఊర్స్కి అయితే వెళ్ళిపోదాం రండి. గైస్, ఇటు చూడండి, కొండ వరకు అయితే లైట్లు అయితే ఎలా అయితే వేసారో మొత్తం కొండ కూడా అయితే మెరిసిపోతున్నది అనమాట. పైనుంచి కింద వరకు అయితే వేసేసారు లైట్లు అయితే. చూడండి, మనకు ఎంట్రీలో నుంచి అయితే కొండ కిందకి అయితే వేసారనమాట లైట్లు అయితే. చూడండి, మెరుస్తున్నాయి లైట్లు అయితే. మనకైతే ఇక్కడ పిల్లలు ఆడుకునేదానికైతే ఇవి కూడా వచ్చాయి అనమాట. రంగులాట్లాలు, జంపింగ్స్ అన్నీ వచ్చాయి. స్టార్టింగ్లోనే ఉన్నాయి చూడండి. చూడండి, వీల్స్ అయితే చూడండి పిల్లలు ఆడుకోనికి అయితే పెట్టారు. మనకి ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే ఎలా కనిపిస్తున్నదో చూడండి కొండపైకి. మేము ఉరుసుకొచ్చాము కల్చర్లో ఉరుసుకు. హాయ్ బ్రో, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, అందరూ అన్ని చేసుకోండి. మా కిషోర్ అన్న కొంచెం సపోర్ట్ చేయండి బ్రో. గైస్, మనకి ఇక్కడైతే మన సబ్స్క్రైబర్స్ అయితే కనిపించారనమాట. మనల్ని ఎంకరేజ్ చేయమంటున్నారు. ప్లీజ్ గైస్, సబ్స్క్రైబ్ మీ, అలాగే లైక్ చేయండి, వీడియోని అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయాలి గైస్. చూడండి, ఇక్కడ నుంచి పొగులుపుట్టగాడికి నైట్ ఎలా కనిపిస్తున్నదో చూడండి. లైట్లతో అయితే కొండపైకి అయితే మెరుస్తున్నాయి కదా. మీరు లాస్ట్ వీడియో అయితే ఎవరైనా మిస్ అయ్యింటే ఐకార్డ్లో ఉన్నది సుగుట్ట అయితే మొత్తం దాంట్లో అయితే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ అయితే చేశానమాట. మీరైతే వెళ్ళి అయితే చూడండి. గైస్, మా ఊర్లో అయితే సుమారు చాలా రోజుల తర్వాత అయితే ఇక్కడైతే జరుగుతున్నది అనమాట ఊర్స్ అయితే. ఎందుకంటే ఇంతకుముందు కూడా జరుగుతున్నది, కానీ నేనైతే మిస్ అయ్యాను అనమాట. కొద్ది రోజుల వల్ల ఏదో ఇష్యూ వల్ల అయితే ఇక్కడైతే ఊర్స్ అయితే జరగలేదు. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే జరుగుతున్నది. చూడండి, ఇక్కడైతే కవాలు అయితే జరుగుతుంది అనమాట. యూట్యూబర్ లైక్ చేసుకోండి. ఇంత దగ్గరకు వస్తే భయపడరా రావుల్లో. మనోళ్ళు సడన్గా అయితే వచ్చేసారు. నాకే భయం వేసింది ఎగ్దమ్ అని చెప్పి మీద పడిపోయారు. అందరూ మనోళ్ళు అనమాట, సబ్స్క్రైబర్సే. ఇవి చూడండి, ఏనుగు ముద్రలు, గుర్రాల ముద్రలు అయితే ఉన్నాయి. మీకు లాస్ట్ వీడియోలోనే చూపిద్దాం అనుకున్నా, బట్ ఇంత క్వాలిటీగా అయితే చూపలేకపోయాను అనమాట. ఇదో చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట మొలకా పహాడ్. చూడండి, లైట్లు వేసి ఉంటే బండలకి అయితే మెరుస్తున్నాయి అనమాట. బండలు అయితే నీకైతే వ్యూ అయితే అద్భుతంగా అయితే అనిపించింది అనమాట. నాకైతే ఇప్పుడు కొండ పైకి అయితే వచ్చేసాను అనమాట. నేనైతే చూడండి, కొండపై నుంచి అయితే లైట్లతో అయితే మెరుస్తున్నది. ఇక్కడ బండలకి ఉన్నాయి కదా, బండలకి లైట్లు వేసడం వల్ల రిఫ్లెక్ట్ అయితే అవుతున్నాయి అనమాట. దానికి తోడు ఇక్కడ వైట్ పెయింట్ కొట్టారు ప్రతి ఒక్క బండలకి అయితే. చూడండి, కొండ పైకి అయితే లైట్లు వేసేసారనమాట. ఎటు చూసినా అయితే లైట్లతో అయితే నిండిపోయింది అనమాట కొండ అయితే. చూడనీకైతే అసలు అయితే నాకైతే రాబుద్దే పుట్టలేదు అనమాట. ఆ లెవెల్లో అయితే ఉంది, భారీగా అయితే కనిపిస్తున్నాయి అనమాట కొండ అయితే. చూడండి గైస్, ఇలానే అనమాట. పైకి వెళ్తే మనకు కొండ పైకి అయితే వెళ్ళొచ్చు, ఉరుసుగుట్ట పైకి. ఇక్కడ ఎటు ఒక చిన్న గూటికి కూడా వదలలేదనమాట. ఆ విధంగా అయితే లైట్లు అయితే వేసారు. నాకు నచ్చింది వచ్చి ఈ లైట్లే గైస్. చూడండి ఎంత సూపర్ అన్నాయంటే, నాకు కింద కాటితో పోలిస్తే ఈ లైట్లు మటుకు
ఆసం అనిపించాయి అనమాట. ఆ విధంగా అయితే ఉన్నాయి. నాకైతే చూడకైతే ఎంత అద్భుతంగా అయితే అనిపించాయి. నాకైతే కలర్ఫుల్గా అయితే ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ మోలా పహాడ్ దగ్గర అయితే కరెక్ట్ వేసారనమాట. అద్భుతంగా అయితే అనిపించాయి చూడండి. మీకు లాస్ట్ వీడియోలో అయితే ఇక్కడ లోపలికి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేశాను. అప్పుడు క్లోజ్ ఉన్నది కదా, ఈరోజు మీకు చూపించాలి అని చెప్పి ఉద్దేశం మీద అయితే వచ్చేసాను. చూడండి అక్కడ పైన కనిపిస్తుంది కదా గూటికి, ఆ గూటికి కూడా లైట్లు వేసారనమాట, మెరుస్తున్నది. అది అంత క్వాలిటీగా అయితే కనిపించలేదు, నైట్ టైం కదా. ఇదండి లోపలికి అయితే వెళ్దాం మనమైతే ఇప్పుడైతే. మనమైతే ఇప్పుడైతే దేవుడిని అయితే ముక్కొని అయితే ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ చూద్దామని చెప్పి అయితే వచ్చాను. చూడండి అటు సైడ్ ఊరి లైట్లు కనిపిస్తున్నాయి, మధ్యలో అయితే ఇక్కడ మొత్తం వేసారు కదా, ఈ లైట్లు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ నాకు అక్కడ నుంచి మెరుస్తూ కనిపించాయి కదా ఏదైనా అని చెప్పి ఇక్కడికైతే వచ్చి చూశాను. ఇక్కడ ఎల్లో అండ్ గ్రీన్ లైట్ అయితే బండలకైతే ప్రోక్సింగ్ ఎక్కువ అయితే కనిపిస్తున్నాయి అనమాట. మళ్ళీ ఒకసారి కింద నుంచి అయితే చూపిస్తాను. ఈ వ్యూ అయితే చూడకైతే ఎంత అద్భుతంగా అయితే ఉంటుందో. మనకి ఇక్కడ మోలా పహాడ్ దగ్గర ఒక గుండు ఉంటుందన్నమాట. ఆ గుండుకు కూడా అయితే లైట్లు అయితే ఏమైతే వేసారో చూడండి. ఒకప్పుడు మేమైతే పరిగెత్తుకుంటూ వచ్చి అయితే గుండెలు అయితే ఎక్కేటోళ్ళం అనమాట. అవి అయితే గుర్తొస్తున్నాయి అనమాట. ఇక్కడికి వచ్చారు కానీ చిన్ననాటి అయితే జ్ఞాపకాలు అయితే నాకైతే చాలా అయితే గుర్తొచ్చాయి. గైస్ మన వీడియోకి అయితే త్వరగా అయితే లైక్ అయితే చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్, ప్లీజ్ గైస్. ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా కవాలికి అయితే రెడీ అయిపోయారనమాట. ఇటు చూసిన అయితే అందరూ అయితే కుర్చీలు వేసుకుని అయితే రెడీగా అయితే ఉన్నారు. కవాలికి అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యేంత వరకు మనం ఇంకా లోపలికి వెళ్ళి అయితే ఇంకా కొంచెం అయితే ఫుటేజ్ అయితే తీద్దాము. మనకి ఇక్కడ ఏమన్నా చిన్నపిల్లలకి అయితే కొనికి ఇక మిఠాయి బండ్లు కూడా ఉన్నాయన్నమాట. మిఠాయి బండ్లు ఉన్నాయి, తర్వాత వస్తువులు ఏమైనా కొనుక్కునే ఉన్నాయి. ఇక్కడ మనకు కొన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. వాళ్ళని వీడియో తీద్దామంటే వాళ్ళు అయితే సిగ్గుపడి బయటకి అయితే వెళ్ళిపోయారనమాట. చూడండి తర్వాత మనకు ఇక్కడ కవాలి స్టార్ట్ అవుతున్నదని చెప్పారు. రండి కవాలికి అయితే వెళ్ళిపో. रमन उजड़ गया है कुछ यादगार बाकी है, कहीं कहीं पे निशाने बाहर बाकी है। यही मिसाल है तेरी कि बेमिसाल है तू, तेरा कमाल ही दुनिया के हर कमाल में है, तेरा कमाल ही दुनिया के हर कमाल में है। ये शान तेरी, ये शान तेरी के हर शान में कमाल है तू। अल्लाह 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 अल्लाह
कैसे मन से वो हवाओं में वार करता है, हवाओं से वार करता है, क्या पता क्या शिकार करता है, क्या पता क्या शिकार करता है, तू बता क्या है तेरे हाथों में, पता क्या है तेरे हाथों में, तू बता क्या है तेरे हाथों में, सब परवरदिगार करता है। अल्लाह 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 कौन कह रहा है जो तुम्हें दिखाऊंगा। मुझसे वास्ते नहीं पर खोदता हो भर दो झोली मेरी सरकार न जाऊंगा भर दो झोली भर दो झोली भर दो झोली मेरी या मोहम्मद लौट कर मैं न जाऊंगा भाई भर दो झोली मेरी या मोहम्मद लौट कर मैं न जाऊंगा भाई मेरी या मोहम्मद लौट कर मैं न जाऊंगा भर दो झोली मेरी ताजदारे मदीना लौट दो झोली मेरी ताजदारे मदीना भर दो झोली मेरी ताजदारे मदीना लौट कर मैं न जाऊंगा खाली भर दो झोली मेरी या मोहम्मद लौट कर मैं न जाऊंगा खाली पंत दीदा में भर डाले दिए बैल दर्दों को दिल से मर्द की बात भर डाले दिए बैल दर्दों के दिल पे मर्द की बात भर डाले आंसू सिल दिए बैल दर्दों को दिल से मर्द की बात भर डाले दिल दिए बैल दर्दों के दिल में जब तलक तू झोली मेरी या मोहम्मद लौट कर मैं न जाऊंगा भर दो झोली मेरी भर दो झोली हम सब की भर दो झोली नबी जी भर दो झोली हम सब की भर दो झोली मेरी ताजदारे नहीं पाता గైస్ ఉర్సుకుట్ అయితే అందరూ చూసేశారు కదా మొలక్కా పహాడ్. మనం మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.
మన వాళ్ళు ఎవరైనా మిస్ అయింటారు కదా ఉరుసుని అయితే చూడకన్నా, వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.